రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఈ రోజు ఎక్కడ చూసినా సరే ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా వాళ్ళ తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి ఏ రోడ్లో ఏ కలెక్టర్ ఆఫీసులో చూసినా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ రోజు ఇక్కడ ఒంగోలు కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగులు నిరసన దీక్షకు దిగారు. గత 10 రోజులుగా నిరవధికంగా కొనసాగుతున్న ఈ దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 26,000 మంది ఉద్యోగులు ఉన్నారంట. వాళ్ళు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షకు దిగారు. ఈ రోజు జనసేన పార్టీ తరఫున వాళ్ళకి మద్దతు తెలియజేయడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో జనసేన మరియు టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, న్యాయపరంగా వీళ్ళు ప్రభుత్వం ముందు ఉంచిన ఈ విన్నపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా రాబోయే ఉమ్మడి ప్రభుత్వం డెఫినెట్గా ముందుకు అడుగులు వేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. అట్లాగే వీళ్ళు పెట్టిన డిమాండ్లు కూడా ఏమి గొంతెమ్మ కోరికలాగా లేవండి. జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారులకు కోరికలు ఉన్నట్లుగా లేవు. కేవలం వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి, అలాగే కారుని నియామకాలు చేపట్టాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం హెచ్ఆర్ రూల్ పాలసీ ప్రకారం 2022 మార్చి నుంచి కూడా వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం అనేది అమలు చేయాలి. కానీ ఇప్పటివరకు ఈ ప్రభుత్వం సంవత్సరం దాటిపోతున్నా కూడా ఇప్పటివరకు అది అమలు చేయలేదు. 2వ సంవత్సరం కూడా పూర్తవుతుంది. వచ్చిన వెంటనే అందరి యొక్క కన్నీళ్లు తుడుస్తానని చెప్పేసి హామీ ఇచ్చి అప్పట్లో ముద్దులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ రోడ్ల మీదకి లాగి ఆయన మాత్రం ప్యాలెస్కి పరిమితం అయిపోయి ఏసీలో కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నాడు. ప్రజలు కనుక వీళ్ళు ప్రతి డిపార్ట్మెంట్కి షోకాజ్ నోటీసులు ఇష్యూ చేస్తున్నాడంటే ఎవరైతే సమ్మెలో దిగుతున్నారో వాళ్ళందరినీ ఆ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా కలిసి రాబోయే రోజుల్లో 24లో మీరు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లుగానే రేపు పొద్దున మిమ్మల్ని పర్మనెంట్గా టెర్మినెంట్ నోటీసులు ఇచ్చేసి జగన్ ప్రభుత్వాన్ని రాష్ట్ర రాజకీయాల నుంచి కూడా తరిమి కొట్టేలాగా ఈ ఉద్యోగులంతా చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా నియంత పాలన పక్కన పెట్టి కళ్ళు తెరిచి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క కన్నీళ్లు తుడిసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేయకపోతే మాత్రం ఘోరపరమైన ఓటమి అయితే ఈ జగన్ ప్రభుత్వానికి తప్పదని అయితే జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నామండి. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శాఖకు సంబంధించి ఉద్యోగుల్ని రెగ్యులేట్ చేయాలని దాదాపు 26,000 మంది ఉద్యోగస్తులను రెగ్యులేట్ చేయాలని ఆ శాఖకు సంబంధించి ఉద్యోగస్తులందరూ సమ్మె చేయడం జరుగుతుంది. ఆ సమ్మెకి ఒంగోలు ఈరోజు కలెక్టరేట్ దగ్గర జనసేన పార్టీ నుంచి వాళ్ళకి అండగా నిలుస్తున్నాం. వాళ్ళకి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈ జగన్ ప్రభుత్వం ఇలాంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు పెట్టి వాళ్ళకు వచ్చిన జీతాలను సగం తగ్గించి ఆ ఆదాయం తీసుకెళ్ళి సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్రం ఇలా కడుపు కొడుతున్నాడు. ఈ రాష్ట్రం ఎటువంటి ప్రతి సామాన్యుడికి న్యాయం జరిగిన విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి రాబో రోజు సరికొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. రేపు మా ప్రభుత్వం వస్తుంది, వీళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం. ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, సెలవు తీసుకుంటున్నాం.